హలో స్టూడెంట్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాటనీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఈ సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ విత్ మోడల్ పేపర్ అండ్ యూనిట్ వైజ్ చెక్ చేసి ఇచ్చాను. సో మీరు ఇవి ప్రిపేర్ అయితే చాలు, మీకు ఇంకేం వరి అవ్వద్దు. అండ్ ఇవైతే లాంగ్కి అండ్ షార్ట్కి మాత్రం పక్కా వచ్చే క్వశ్చన్స్ ఇచ్చేసాను నేను. వెరీ షార్ట్ జనరల్గా ఏమైనా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ వెరీ షార్ట్ కూడా ఇచ్చాను ఈ వీడియోలో, నా క్వశ్చన్స్లో. సో ఇంకేమైనా యాడ్ చేసుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అ మోనోకాట్ రూట్. Second one, how stem is modified to perform various function. Third one, what is racemose inflorescences? Explain in detail with its types. Fourth one, what is inclonites and its features. Fifth one, what is the role of fungi in our daily life? Sixth one, briefly describe the cell theory. Seventh one, write a brief note on semi-technical description of a typical flowering plant. Eighth one, about satellite chromosomes. Ninth one, which tissue of animal and plant exhibits meiosis. 10th one, name the types of pollination. 11th one, difference between red algae and brown algae. 12th one, explain the various types of pollen tube entry into ovary with a neat diagram and label it. 13th one, what is the importance of plant belonging to Fabaceae. 14th one, describe the structure of nucleus. 15th one, how does peridrum formation take place in the dicot stem. 16th one, difference between lenticels and stomata. 17th one, give an example for each of amino acid, sugar, nucleotides and fatty acid. సో ఇవి 17 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో 14 ఇచ్చాను. సో ఇవి అవి కలిపి మీరు ప్రిపేర్ అయితే చాలు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్రతి క్వశ్చన్లో ఇన్ కేస్ ఏదైనా టాపిక్ ఇచ్చి డిస్క్రైబ్ వాట్ ఈస్ దాట్ అట్లా ఇచ్చారనుకో, ఫస్ట్ పర్టికులర్ టాపిక్ది డెఫినేషన్ రాయండి. తర్వాత మెయిన్ టాపిక్కి రండి. ఎందుకంటే అలా రాస్తే ఆన్సర్ బ్రాడ్ అవుతుంది అండ్ మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయి. ప్రతి టాపిక్ది మీకంటూ ఒక ఐడియా ఉండేలా నేర్చుకోండి. సో దాని ద్వారా ఓన్గా రాసే స్టేజ్లో ఉండాలి ఏ టాపిక్ అయినా. అలా అయితేనే మీకు మంచి మార్క్స్ స్కోర్ అవుతుంది. అండ్ లైక్ ఏమైనా సైడ్ హెడ్డింగ్స్ అలా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదవగానే ఏదైనా ఆన్సర్ మీకు వచ్చినట్టయితే సైడ్ హెడ్డింగ్స్ అలా మర్చిపోతారనుకుంటే లాస్ట్ ఆన్సర్ షీట్లో మొత్తం లాస్ట్ పేజ్లో పెన్సిల్ తోటి రాసుకోండి. డోంట్ రైట్ ఆన్ క్వశ్చన్ పేపర్స్. పెన్సిల్ తోటి రాసుకున్నారనుకో ఆన్సర్ షీట్లో మీరు ఇన్ కేస్ మధ్యలో ఆన్సర్ రాసేటప్పుడు మర్చిపోయినా అది చూసుకొని రాసుకోగలుగుతారు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.